హాయ్, ఐమ్ డాక్టర్ సాయి తేజ ఫ్రమ్ టూ డెంటల్. ఈరోజు మనం తెలుసుకుందాము డెంటల్ క్రౌన్స్ గురించి. పాపులర్గా అందరూ క్యాప్స్ అని అంటారు. క్యాప్స్ అసలు ఎన్ని రకాల క్యాప్స్ ఉన్నాయి తెలుసుకుందాం ఈరోజు. మెటల్ క్రౌన్స్ అంటే స్టీల్తో చేసి స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేస్తారు. అలాగే సెరామిక్ క్రౌన్స్, అలాగే డిఎంఎల్ఎస్ క్రౌన్స్, పోర్సిలైన్ క్రౌన్, జిర్కోనియా క్రౌన్స్, అలా చాలా వెరైటీస్ ఉన్నాయి. కాకపోతే ఏది ఏ సిచ్యువేషన్ లో వాడతారు అనేది డిపెండ్ ఆన్ ద సిచ్యువేషన్. డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్, క్వాలిటీ, లైఫ్, ఒక్కొక్క క్వాలిటీ ఒకలా ఉంటుంది. కాకపోతే వీటిలో పాపులర్ గా అందరు ఎక్కువగా వాడేది సెరామిక్ క్రౌన్స్, డిఎంఎల్ఎస్ పోర్సిలైన్ క్రౌన్స్, అలాగే జిర్కోనియా క్రౌన్స్. సరే, వీటిలో ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకునే ముందు వీటిలో ఏది ఎక్కువ పాపులర్, ఏది ఎక్కువ స్టాండర్డ్, ఏది ఎక్కువ లైఫ్ వస్తుంది మనం తెలుసుకుందాం. వీటిలో ఫస్ట్ జిర్కోనియా క్రౌన్స్. జిర్కోనియా అసలు ఏంటి? జిర్కోనియా ఈ మెటీరియల్ ప్రకారం ఇది ఒక నాన్ మెటల్. దీంట్లో ఎటువంటి కైండ్ ఆఫ్ మెటల్ ఉండదు. దానివల్లనే ఎక్కువ లైట్ వెయిట్, ఎక్కువ స్ట్రాంగ్, ఎక్కువ ఫీజిబిలిటీ, అలాగే ఎక్కువ బయో కంపాటబిలిటీ. అంటే ఈ మెటీరియల్ మీ యొక్క గమ్స్ మీద, మీ చెవుల మీద పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఇష్యూస్ ఉండవు, ఎటువంటి అలర్జిక్ రియాక్షన్స్ రావు, లైట్ వెయిట్ ఉంటుంది. మీ ఆపోజిట్ టీత్ ఏదైతే ఉంటుందో ఆ టీత్ మీద ప్రెషర్ చాలా తక్కువ పడి అది అరిగిపోకుండా మేనేజ్ చేస్తారు. ఇది దీని ఒక స్పెషాలిటీ. కాకపోతే వీటన్నిటికీ పైన వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఏంటంటే, మెడికల్ గా మీరు చూస్తున్నారంటే మీకంటూ ఏదైనా మెడికల్ కండిషన్స్ ఉంది, ఏదైనా ఎంఆర్ఐ స్కాన్ మీరు వెళ్ళాలనుకుంటే మెటల్ లేకున్నటువంటి మెటీరియల్ మీ నోట్లో ఎటువంటిది ఉండకూడదు. అలా మీరు చూసుకున్నారంటే ఈ జిర్కోనియా ది బెస్ట్ ఆప్షన్ కిందకి వస్తుంది. ఎందుకంటే దీంట్లో ఎటువంటి మెటల్ ఉండదు. సో ఎంఆర్ఐ వెళ్ళాలనుకున్న పేషెంట్స్ కి మెటల్ కౌన్సిలర్ ఉంటే అది తీసేసి మరీ వెళ్ళాల్సి వస్తుంది. ఆ కైండ్ ఆఫ్ ఆ టైంలో ఎటువంటి ఇష్యూస్ కానీ, డ్యామేజ్ కానీ జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మెటల్ లేనటువంటి క్యాప్స్ కి మీరు ప్రిఫర్ చేయొచ్చు. పెద్దవాళ్ళకు, న్యూరో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు, ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవడం వాళ్ళకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ కింద ఉంటుంది. లైఫ్ ఎక్కువ రావాలనుకున్నా, ఫీజిబిలిటీ ఎక్కువ కావాలనుకున్నా మీరు జిర్కోనియా క్రౌన్స్ కి ప్రిఫర్ చేయొచ్చు. అలాగే సెరామిక్ క్రౌన్స్, ఇవైనా మెటల్ సెరామిక్ క్రౌన్స్ అంటారు, డిఎంఎల్ఎస్ క్రౌన్స్ అంటారు. బేస్డ్ ఆన్ ద క్వాలిటీ వీటికి డివైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఫ్రంట్ టీత్ కానీ, లాస్ట్ టీత్ అంటే పోస్టీరియర్ టీత్, మోలార్స్ అంటారు. వీటికి మీకు నమ్మడానికి ఎక్కువ స్ట్రాంగ్ ఉండేలా చూసుకుంటే జిర్కోనియా కానీ, సెరామిక్ కానీ, ఈ రెండిట్లో ఏదైనా మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఈ రెండు వీటిలో బేస్డ్ ఆన్ లైఫ్ అండ్ క్వాలిటీ అడ్జస్ట్మెంట్స్ వీటిని చూసుకుంటే జిర్కోనియా ఒక మెట్టు పైన ఉంటుంది. సో సెరామిక్ విల్ బి ద నెక్స్ట్ ఆప్షన్. వీటిలో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెరామిక్ అయినా, డిఎంఎల్ఎస్ అయినా, ఇంకేదైనా ది బెస్ట్ ఆప్షన్ వచ్చేసి క్రౌన్. అసలు ఎందుకు క్రౌన్ పెట్టుకోవాలి? ఏం అవసరం? ఒక పనికి రూట్ ట్రీట్మెంట్ జరిగినా, టీత్ ఫ్రాక్చర్ అయినా, అదే టీత్ ఎక్కువ డీప్ గా కేరీస్, క్యావిటీస్ లాంటివి వచ్చి ప్రాబ్లమాటిక్ గా జరిగిన, టూత్ వీక్ అయిన సిచ్యువేషన్ లో ఆ వీక్ ఉన్న టీత్ ని, అరిగిపోయిన టీత్ కానీ ఏదైనా కానీ వాటి మీద ఒక క్యాప్ లాగా, ఒక ప్రొటెక్షన్ లాగా మనం వాడుకునేదాన్ని క్యాప్ అంటారు. ఇది ఒక ఫిక్స్డ్ థింగ్. ఒకసారి చేస్తే ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ ఉండవు. దాంట్లో ఒక్కసారి పెట్టేసామంటే అదొక ఫిక్స్డ్ థింగ్, తీసి పెట్టినది ఉండదు. ఒక న్యాచురల్ టీత్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఈ న్యాచురాలిటీ అనే కాన్సెప్ట్ వస్తే జిర్కోనియా విల్ బి ది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీ న్యాచురల్ టీత్ అంటే ఏ టీత్ కి అయితే మీరు క్యాప్ అనేది పెట్టుకుంటున్నారో దాని పక్క టీత్ కి న్యాచురల్ గా అదే షేడ్, అదే కలర్ న్యాచురల్ గా ఉండేలాగా చూసుకుంటే జిర్కోనియా ఎప్పటికైనా హై లెవెల్ లోనే ఉంటుంది. మీరు ఇలా ఆలోచిస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ జిర్కోనియాకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎటువంటి క్యాప్ అయినా ఒక రూట్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఈవెన్ ఒక ఇంప్లాంట్ మీరు పెట్టాలనుకున్నా దానిపైన ఒక కంపల్సరీ పెట్టుకోవాల్సిందనే క్యాప్ అంటారు. ఒక వీక్ గా ఉన్నటువంటి మీ టీత్, డ్యామేజ్ అయినటువంటి మీ టీత్, ఫ్రాక్చర్ అయిపోయినటువంటి మీ టీత్, అరిగిపోయినటువంటి మీ టీత్, ఈ అన్ని రకాల టీత్ కి ఒక ప్రొటెక్షన్ కి, ఒక హెల్మెట్ లాగా, ఒక ఫిక్స్డ్ హెల్మెట్ లాగా, ఒక ఫిక్స్డ్ ప్రొటెక్షన్ లాగా నమలడానికి, తినడానికి అన్ని రకాలుగా ప్రొటెక్షన్ ఇచ్చి దానికి లైఫ్ పెంచి లోపల ఉన్నటువంటి మీ టీత్ ని కొన్ని ఇయర్స్ వరకు కాపాడుకోవడానికి చేసేది క్రౌన్. దాన్ని క్యాప్స్ అంటారు. సో మన టూ డెంటల్ లో మీకు అన్ని రకాలైనటువంటి క్యాప్స్, సెరామిక్ కావచ్చు, డిఎంఎల్ఎస్ కావచ్చు, ఈవెన్ గోల్డ్ కావచ్చు, అన్ని రకాల క్యాప్స్ అవైలబుల్. మీరు కనుక ఒకసారి అవైలబుల్ ఇక్కడ ఏంటో మీరు తెలుసుకోవాలనుకోండి, www.2dental.com మా పేజ్ విజిట్ చేసి మీ నియరెస్ట్ బ్రాంచెస్ కి ఒక్కసారి విజిట్ చేస్తే ఇక్కడ స్పెషలిస్ట్ డాక్టర్స్, ఆల్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మీకు ఏది సెట్ అవుతుంది, ఏది ఎలా జరుగుతుంది, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.